హాలీవుడ్ బొంగ ఇదిరా ఇండియన్ సినిమా అంటే. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియోస్. నేను మీ శివ. సో మొత్తానికైతే ద బుజ్జి మూవీ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. ఉన్నది 56 సెకండ్లే, కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్, క్రియేట్ చేసిన బజ్, అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఒక్కసారిగా స్కై లెవెల్, ఆకాశాన్ని అంటే లెవెల్లా రీచ్ అయింది ఈ బుజ్జి మూవీ టీజర్. ఒక్కరోజు ఈ రోజు జస్ట్ బి పాజిటివ్. బాబా ఏముంది భయ్య, నిజంగా ఆ డెజర్ట్ ఏంటో, అసలు ఆ డెజర్ట్లో ఆ మిషన్స్ ఏంటో, అసలు ఆ స్పేస్ షిప్స్ ఏంటో, అసలు ఈ బుజ్జి కార్ ఏంటో, ఆ బ్రెయిన్ ఏంటో, అసలు భైరవ ఏంటో, అసలు నిజంగా అంతు చిక్కని ఒక రహస్యం లెక్క ఈ కల్కి సినిమా అయితే ఉండబోతుంది భయ్య. నిజంగా బుజ్జి టీజర్లో అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే మన నాగాశ్విన్ ఎగ్జిక్యూషను. నిజంగా ఇది చూసిన వెంటనే హాలీవుడ్ బొంగ, నిజంగా చెప్తున్నా హాలీవుడ్ బొంగారా భయ్, ఇదిరా ఇండియన్ సినిమా అంటే అని నాకైతే అనిపించింది భయ్య. వాట్ ఏ ఎగ్జిక్యూషన్, హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సిందే మన నాగాశ్విన్కి. అసలు ఏం ఎగ్జిక్యూట్ చేశాడు అసలు నిజంగా. అసలు హాలీవుడ్ సినిమా, ఒక హాలీవుడ్ యాక్షన్ టీజర్ చూసిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఒక 56 సెకండ్లు నా మైండ్ని మొత్తం కట్టిపడేసింది. ఒక 56 సెకండ్ల టీజర్ అయితే నా దుమ్ము దులిపేసింది నా మైండ్. అంటే ఆ రేంజ్లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది, మామూలుగా లేదు అసలు. నేనైతే అసలు ఫిదా అయిపోయినా అసలు నాగాశ్విన్. అసలు వాట్ ఏ ప్లానింగ్, అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు నిజంగా అర్థం అవ్వట్లేదు. అసలు దిమ్మ తిరిగి మైండ్ ఒక్కొక్కడికి బ్లాక్ అవుతుంది. ఏ ఫ్యాన్ చూసినా కానీ ఖచ్చితంగా ఈ టీజర్ని అయితే అందరు మెచ్చుకుంటారు, ఆ లెవెల్లో ఉంది. అసలు బుజ్జి, అసలు కారు, అసలు ప్రభాసు, నిజంగా ఇందులో ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్, మన నాగాశ్విన్ అంటే ఆ కామెడీ టైమింగ్ అది ఉంటుంది కదా, కొంచెం యూత్ కామెడీ టైమింగ్, ఆ కామెడీ టైమింగ్ అయితే అది కూడా మిస్ చేయలేదు మన కల్కి మూవీలో. థ్యాంక్ యూ బుజ్జి అనడంలో, పర్వాలేదు అనడంలో, అంటే ఇటువంటి మ్యానరిజమ్స్ అనేటివి నాగాశ్విన్ సినిమాలో ఒక మార్క్ కామెడీ లాగా ఉంటాయి. సో ఇంత చిన్న టీజర్లో వాటిని కూడా మిస్ చేయలేదు అంటే అర్థం చేసుకోండి. వాట్ ఏ ఎగ్జిక్యూషన్, వాట్ ఏ ప్లాన్ నాగి మామ. హ్యాట్స్ ఆఫ్. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, ఒకవైపు మైథలాజికల్, ఇంకోవైపు కామెడీ, ఇంకోవైపు యాక్షన్, అసలు ఏం బిల్డ్ చేస్తున్నాడు అసలు. కల్కి సినిమా ఒక అంతు చిక్క రహస్యం లెక్క అయితే మిగిలిపోతుంది నిజంగా. వేరే లెవెల్. నేనైతే వెయిటింగ్. నెక్స్ట్ టీజర్ వస్తుంది, సాంగ్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, మళ్ళీ ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. ఇక June 27 ప్యాలాలు ఎగిరినట్టు ఎగరబోతున్నాయి రికార్డ్స్. ఇక రెడీగా ఉండండి, బాహుబలి రికార్డు బ్రేక్ అవ్వబోతుంది. నా మాట నమ్మండి, 100% బాహుబలి 2 రికార్డు బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా.